వెళ్ళిపోవడమా వీడిపోవడమా? ఈ రెండు తప్పంగా వేరేది ఉండదు. వెళ్ళిపోవడము అనుకుంటే మీకు నచ్చిన దేశానికి వెళ్ళిపోండి, మీ ఆస్తి ఏందో చెప్పండి, మేము కొంటాం. అంటే టోటల్ గా ఇప్పుడైతే మీరు ఏమంటున్నారంటే మా భారతదేశాన్ని మీరు ఏమన్నా వ్యతిరేకించినట్లయితే ఇక్కడ ఉండడానికి ఇతర భారతదేశం కాదు, ఈ దేశంలో ఉన్న ప్రజలు. అదే ఇక్కడ భారతదేశం అనే పదానికి నేను క్లారిటీ ఇస్తా చూడండి మేడం. ఐఆమ్ క్రిస్టియన్, ఐఆమ్ జైన్, ఐఆమ్ బుద్ధిస్ట్, ఐఆమ్ ముస్లిం అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నాడు. అంటే నాకు నా మతం ఉంది అని. ఇక్కడ ఐఆమ్ హిందూ అని ఎవరు చెప్పుకోకూడదు మేడం, చెప్పుకోకూడదు. ఐఆమ్ ఇండియన్, మనం మాత్రమే ఇండియన్లు. ఎందుకు అంటే మనల్ని ఇండియా మాత్రమే కలిపింది, హిందువులను కలిపింది ఏంటంటే ఇండియా. మిగిలిన వారికి అందరికీ వాళ్ళ మతం ఉంది. మనకు ఇండియా ఇట్ సెల్ఫ్ ఈజ్ మనకు హిందుత్వం అనే పదాన్ని మనం సంబోధించుకుంటున్నాం. ఇక్కడ కొన్నిట్లో నాకు కొన్ని కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి. జైన్ మతం అంటారు వాళ్ళు, జై శ్రీరామ్ అంటారు, జై శ్రీకృష్ణ అంటారు. మళ్ళీ వాళ్ళు హిందువులా కాదా నాకు తెలియదు. అంటే జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అనే వాళ్ళు హిందువులు కాదా? వాళ్ళు మతం అన్నప్పుడు వాళ్ళకు వాళ్ళ దేవుడు ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళని ఎందుకు కొలుస్తున్నారు అనేది నాకు. అంటే సపరేట్ గా ఇప్పుడు మతం అని జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అన్నప్పుడు మాకు సపరేట్ మతం ఉంది అని చెప్పేసి చెప్పలేదు కదా వాళ్ళు. వాళ్ళ మతమే కదా, జైన్ మతమే, బుద్ధ మతమే, సిక్కులది కూడా మతమే. ఇప్పుడు చాలా మంది మీరు సిక్కులు చూసారనుకోండి. ఇప్పుడు మీరు ఉదాహరణకు మీ హైదరాబాద్ లో ఆయన రాజా సింగ్ అని ఉన్నాడు అనుకుంటా. ఆయన సింగ్ అంటే సిక్ అని నేను అనుకుంటున్నా, మళ్ళీ సింగ్ అంటే సిక్కో కాదో నాకు తెలియదు. వాళ్ళందరూ కూడా వాళ్ళకంటూ ఒక దేవుడు ఉన్నాడు. వాళ్ళు హిందుత్వంలో నుంచి విభజన కోరుకున్నారు అంటే ఇక్కడ చాలా మందికి క్లారిటీ లేదు మేడం. వాళ్ళు హిందుత్వం నుంచి విభజన కోరుకున్నారా లేక వాళ్ళు హిందువులా కాదా, వాళ్ళ దేవుళ్ళు ఎవరు, వీళ్ళు మన దేవుళ్ళకి వస్తారా రారా, ఈ క్లారిటీ అనేది ఎందుకు పెట్టుకున్నారు దేవుళ్ళని వాళ్ళు అనేది మీ ఇప్పుడు కలవాలి కదా. అంతే కదా. ఇప్పుడు ఎందుకంటే జైన్లం అని చెప్పేసి సిక్కులం అని చెప్పేసి వాళ్ళు సపరేట్ ఈ దేవుళ్ళనే పేరు తలుస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ మనం వాళ్ళ గురించి ఎందుకు అనుకుంటున్నాం, దే హావ్ సమ్ రిజర్వేషన్. వాళ్ళకి బేసిక్ గా గవర్నమెంట్ పరంగా మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగానే వాళ్ళకి కొంత రిజర్వేషన్స్ ఉంటాయి, సమ్ పర్సెంటేజ్. ఆ విధమైన బెనిఫిట్స్ వాళ్ళు పొందుతున్నారు. ఈ బెనిఫిట్స్ పొందే క్రమంలో ఇతరులకు అది కష్టమే కదా. మీరు అన్ని చోట్ల మీరు అంటున్నట్టయితే వాళ్ళ ఆస్తుల్లోకేమో మనకు హక్కు ఉండదు, కానీ మన దాంట్లో వాళ్ళు వస్తారు కదా, తీసుకున్నట్టే కదా ఇండైరెక్ట్ గా. మీరు అంటున్నారు ఇండైరెక్ట్ గా వచ్చినట్టే కదా వాళ్ళకు అన్ని రకాలుగా. ఇప్పుడు అక్కడ ఉంటూ ఇక్కడ వీళ్ళు అన్ని రకాలుగా పొందినట్టే కదా. ఇది నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైనా దీనికి క్లారిటీ ఇవ్వాలి. అంటే జైన్ మతంలో కానీ సిక్కుల మతంలో కానీ ఏంటి అంటే వాళ్ళు కేవలము కృష్ణుని రాముణ్ణి కొలుస్తూ ఉంటారు. అన్ని వెంకటేశ్వర గాడికి వెళ్తున్నారు, శివుడి కాడికి వెళ్తున్నారు, అన్ని చోట్లకి వెళ్తున్నారు. అంటే నాకు డౌట్ ఏంటంటే మీ దేవస్థానాలు మీ సంపద హిందువులకు చెందదు, మరి మీరు హిందూ దేవస్థానాలకు వస్తున్నారు కదా, మళ్ళీ హిందువుల్లో కలవండి. మీరు విడిగా ఉండడం ఎందుకు? నాకు ఈ పాయింట్ ఎక్కడ వచ్చింది, నా కులంలో నుంచి కూడా వచ్చింది. మా మతం సపరేట్ అంటున్నారు కానీ మళ్ళీ హిందూ దేవుళ్ళను కూడా కొలుస్తున్నారు. ఎందుకు అలా సపరేట్ చెప్పుకొని మళ్ళీ సపరేట్ అన్ని కూడా మీకు ఇప్పుడు ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా సపరేట్ పథకాలు అనేది కానీ రిజర్వేషన్ మేడం, పథకాలు ఏముండవు. మేబీ వాళ్ళందరూ వాళ్ళు జైన్లు అనే వాళ్ళందరూ బాగా డబ్బులు ఉన్న వాళ్ళే. మేబీ వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే మేడం వాళ్ళు మళ్ళీ హిందూ దేవస్థానాల్లోకి వస్తారు, వచ్చినప్పుడు ఇక్కడ కూడా వాళ్ళు పదవుల్లో పొందుతారు. అంటే అదెందుకు గమనించట్లేదు ప్రభుత్వమే కాదు ఇతరులు. ఇక్కడ ఇతరులు అనే పదంలో ఏమైపోతుందంటే మేడం మనకు అంత అవగాహన యూనిటీ లేదు. మనకు అవగాహన ఇప్పుడు జైన్ టెంపుల్ కి వెళ్తే వాళ్ళకి జైన్ ఒక యూనిటీ ఉంటుంది, వాళ్ళకి ఒక టెంపుల్ లో ఒక కమిటీ ఉంటుంది, అన్ని ఉంటాయి. అట్లా మన హిందూ టెంపుల్స్ లో మనకి అట్లా కమిటీలు ఉండవు. నేను గతంలో చెప్పింది అదే, మెంబర్షిప్ సిస్టమ్ రావాలి అనే పదం నేను అందుకు కూడా అదే. ఈ సిస్టమ్ వచ్చినప్పుడు వాళ్ళని అందరినీ రానియం, ఎందుకంటే ఇది ఒక బిజినెస్ మేడం, ఇది బిజినెస్ మోడ్. వాళ్ళు ఎందుకు ఇక్కడికి వస్తున్నారంటే వేర్ ఎవర్ మనీ ఇస్ దేర్ దేర్ మ్యాన్ విల్ బి దేర్. ఇక్కడ జై శ్రీరామ్ అని ఎందుకు అంటాడు అంటే ఇక్కడ డబ్బు వస్తుంది అనడం వల్ల నాకు నష్టం ఏంటి, అందుకు వాళ్ళు వస్తున్నారని నేను అంటా. జై శ్రీరామ్ అంటే డబ్బు వచ్చేస్తుందా? డబ్బు అంటే ఇప్పుడు జైన్లు అనే వాళ్ళు కానీ ఇంకొకరు కానీ వాళ్ళ మతం అని సపరేట్ గా మీరు ప్రకటించుకున్నప్పుడు మీ దేవుడు అయినప్పుడు కృష్ణుడు గాని రాముడు గాని వీళ్ళెవరు మీ దేవుళ్ళు కాదన్నప్పుడు మీరు ఎందుకు వాళ్ళ పేరు సంబోధిస్తూ మీరు ఈ దేవాలయాల్లోకి వస్తున్నారు? నాకున్న సందేహం అది, నా సందేహమే తప్ప వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు. నాకు వాళ్ళు నా సందేహాలు తీర్చమని అడుగుతున్నా. మీరు హిందువులా కాదా? మీరు హిందువులైతే మీరు కూడా మా దేవాలయాల్లో కలిసిపోండి. లేదు అనుకున్నప్పుడు మీరు మా డబ్బుల కోసం ఏమైనా మీరు నాటకాలు ఆడుతున్నారా అని నాకు అనుమానం ఉంది. నా అనుమానం ఉంది కాబట్టి మీరు అట్లీస్ట్ దీనిలో దూరాకండి, మా వాళ్ళే ఉంటారు కదా. మా రిజర్వేషన్లలో మీరు పాల్గొనొద్దు. ఈ టెంపుల్స్ లో కానీ ఇప్పుడు చాలా చోట్ల మీరు చూసుకోండి మేడం, జైన్స్ అనే వాళ్ళు కొద్దిమంది లాస్ట్ లో పైన లాస్ట్ జైన్ అని పెట్టుకుంటారు, వాళ్ళు చాలా చోట్ల వాళ్ళు ఉంటారు.
నీకే ఈ దేశం ప్రకటించినప్పుడు హిందువులు ఏం పెట్టుకుంటున్నారు, హిందువులకి ఏమీ లేదు కదా అనేది మీ పాయింట్. అందుకు వాళ్ళు దాన్ని పొందుతున్నారు, దాన్ని పొందకూడదు. ఆ బెనిఫిట్ హిందువులకు రావాలి, వాళ్ళకి కాదు. ఓకే, అది అంతవరకు అయితే బాగానే ఉంది సార్. మీరు చెప్పే పాయింట్ ఖచ్చితంగా కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సిందే. కానీ ఇప్పుడున్న జనరేషన్ ని బట్టి, ఇప్పుడు నడుస్తున్న ఈ కాలాన్ని బట్టి ఎవరైనా మతం గురించి ఆలోచించే అంత ఇదిలో ఉన్నారంటారా? మతం అంటే ఏంటో తెలియదు మేడం ఇంకొకటి జనాలకు. అదే అంటున్నా, ఇంకొకటి హిందూయిజం గురించి కానీ, వాళ్ళు బతుకుతున్న ఏ మతంలో అయితే ఉంటున్నారో ఆ మతం గురించి కానీ, మన హక్కులు మనకు కావాలి అని పోరాడే అంత ఇదిలో ఉన్నారంటారా? ఇవి ఒక ముస్లింలో క్రిస్టియన్లలో మాత్రమే ఉంది అని చెప్పొచ్చు మేడం. ముఖ్యంగా ఎందుకు అంటే వాళ్ళు ప్రతి ప్రేయర్ కు వాళ్ళు ఫోన్లు చేసి పిలుచుకోవడం కానీ, వాళ్ళు గ్యాదర్ అవ్వడం కానీ ఒక టీం వర్క్ చేస్తుంది. హిందువులు అట్లా ఏది పనిచేయదు. హిందువులు మంచి అయినా చెడైనా సరే, చెడు తలపెట్టడానికైనా సరే వాళ్ళు ఒక యూనిటీలో ఉంటారు, యూనిటీగా ఉన్నారు అనేది మేడం. ఇక్కడ ఒకటి చెప్తా చూడండి మేడం, ఇక్కడ మంచి చెడు అనేది వాళ్ళకి అది మంచి, నీకు చెడు. అవును, వాళ్ళు ఏది చేసినా వాళ్ళకి మంచి, వాళ్ళ మంచి కోసం వాళ్ళు చేసామంటారు, అది మనకి చెడుగా అయిండొచ్చు. వాళ్ళు కలిసిండేది వాళ్ళ మంచి కోసం అనే ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు. వాళ్ళ క్లెయిమ్ అది ఉంటుంది, మాకు ఇది జరిగింది కాబట్టి మేమందరం కలిసి చేసాము అని వాళ్ళ క్లెయిమ్ వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ మనకు కావాల్సినది మనం యూనిటీ అవ్వాలి అంటే ఏం చేయాలి? మన యూనిటీ ఎట్లుంటుందో చెప్పమంటారా మేడం? రెండు ఎగ్జాంపుల్ తో చెప్పొచ్చు. దసరా వచ్చిందంటే 10 రోజులు యూనిటీ వచ్చేస్తుంది అన్ని ఊర్లలో. వినాయక చవితి వచ్చిందంటే అన్ని ఊర్లలో యూనిటీ వచ్చేస్తుంది. డబ్బులు ఇస్తారు, అన్ని ఇస్తారు, అంతా తింటారు, అన్ని అయిపోయింది, ఇంక అయిపోయింది, హిందుత్వం అయిపోయింది. అడిగి తర్వాత ఏముండదు, ఇంకా హిందుత్వం లేదు, ఇంకా లేదు. ఇక మరి ఇలాంటి టైంలో ఇప్పుడు ఇతర దేశస్తులు వచ్చి మన దేశం మీద దాడి చేస్తున్నప్పుడు, మన దేశ ప్రజల మీద దాడి చేస్తున్నప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.